పూజిస్తూ, అలాగే మనం ఏదైనా ఒక గ్రామానికి వెళ్ళామనుకోండి, ఎప్పుడైనా మన వెహికల్లో వెళ్ళేటప్పుడు గోవింద గోవింద అని అంటామా మొదట్లో. మరి ఆ గోవింద ఎవరికి చెందుతుంది అంటే గ్రామ దేవతకే చెందుతుంది. ఎందుకంటే మనం ఒక గ్రామాన్ని వదిలి మరో గ్రామానికి వెళుతున్నప్పుడు మళ్ళీ ఆ గ్రామానికి మనం వచ్చే వరకు కూడా మనల్ని ఎవరు రక్షిస్తూ ఉంటారు అంటే గ్రామ దేవత. ఎలాగైతే మన ఇంట్లో వాళ్ళు ఇంటైతే కరుణించుతూ ఉంటుందో, అలాగే మనకి గ్రామదేవత కూడా మళ్ళీ మనం ఇంకొక ఊరి నుంచి ఏ యాక్సిడెంట్లు లేకుండా, ఇలాంటివి ఏం లేకుండా ఆరోగ్యంగా క్షేమంగా అందుకే అంటుంటారు చూడండి, క్షేమంగా వెళ్ళి గ్రామంగా. అదంతా కూడా మనకి గ్రామ దేవతే అనుగ్రహించుతుంది. ఆ తర్వాత 4వ దైవం ఇష్టదైవం. ఇష్టదైవంగా చూడండి, ఎంతమందికి మనకు కులదైవం ఉన్నా, గ్రామదేవత ఉన్నా, మన గృహదేవత ఉన్నప్పటికీ చాలా మంది ఇంకా మాకు పలానా దేవుడు అంటే ఇష్టం అండి, మాకు అర్ధనారీశ్వర స్వామి అంటే ఇష్టం అండి, మాకు దత్తాత్రేయ స్వామి అంటే ఇష్టం అండి అని అంటూ ఉంటారు. ఈ ఇష్టదైవతలు చాలా మటుకు గురు పరంపరంగా ఉంటారు. అంటే గురుదేవులతో సమానమైనటువంటి వాళ్ళు ఉంటారు. దత్తాత్రేయుడు గురుస్వరూపం, గురు రాఘవేంద్ర స్వామి గురుస్వరూపం, అలాగే మనకి జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ, అలాగే గురు షిరిడి సాయి, గురు సత్యసాయి వారు. ఇలాగ గురు రూపకంగా ఉండేటువంటి దేవతలు వీళ్ళకు త్వరగా అనుగ్రహించారండి. మేము ఏదో కోరిక కోరుకున్నాం, మాకు ఆ కోరికను ఆ దేవుడు మాకు తీర్చాడండి, అందుకే మాకు చాలా ఇష్టం అండి అంటూ ఉంటారు. అందుకనే వాళ్ళంతా కూడా ఇష్ట దైవాలుగా మనం పూజిస్తూ ఉన్నాం. ఈ విధంగా మనము అంతమంది దేవతలకు మనము పూజిస్తూ ఎంతో భక్తి ప్రపత్తులను చాటుకుంటూ ఉన్నాం. అలాగే భక్తిగా ఒక్క భజన చేద్దాం.